గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సరే ఒకసారి ఎలా అనిపిస్తుంది బ్రో ఏంటంటే అక్కడే కూర్చొని మనం అనిపించి మ్మ్. చెయ్యాలరా బాయ్ ఏదో ఒక రోజు అని చెప్పి కలలు కన్నది అవును. డిజైన్ చేసుకుంటున్న సందర్భం కానీ అదే ఒక బ్యూటిఫుల్ మూమెంట్ ఎంతైనా. అంటే సి పేషెన్స్ అబ్బా చాలా. అంటే ఇట్స్ లైక్ ఎప్పుడు వచ్చాను నేను ఇండస్ట్రీకి 2012లోని వచ్చాను. ఇప్పుడు 2025 అంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి. Yeah. అంటే చాలామంది 5 yearsతో గివప్ ఇచ్చేస్తారు, 6 years గివప్ ఇచ్చేస్తారు, 10 yearsకి గివప్ ఇచ్చేస్తారు. ఇట్స్ లైక్ అంటే ఆ గివప్ ఇవ్వకుండా సపోర్ట్ చేస్తూ అండ్ మా వైఫ్ నాకు అంటే అందరికీ ఆ పాసిబుల్ ఉండదు. నాకు ఉంది, ఎందుకంటే అట్లీస్ట్ మా సపోర్ట్ ఉంది. చాలామందికి అంత ఉండదు కదా. ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు బ్యాకింగ్ ఉండదు. ఏదో ప్యారల్గా జాబ్ చేస్తూ చేయాలి, సర్వైవ్ అవ్వాలంటే బ్యాకింగ్ ఉండదు. చాలా కష్టం. అంటే ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం, ఆ ఫస్ట్ పేరు తెచ్చుకోవడం, దాని తర్వాత ఇక్కడ డబ్బులు వచ్చేవి బేసికల్లీ. సో ఆ మెయిన్ ఆ ఫైనాన్షియల్ స్ట్రగుల్, ఆ ఫేజ్ ఆఫ్ పీరియడ్ చాలా చాలా కష్టం బేసికల్లీ. సో అది దాటి నాకు 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 అన్నీ లేవు, అన్ని రెస్పాన్సిబిలిటీస్ లేవు. ఇప్పుడు మా పేరెంట్స్ని చూసుకోవాలని రెస్పాన్సిబిలిటీ లేదు. దట్ వాజ్ లక్కీ, నా వరకు లక్కీ. బట్ చాలా మందికి అది ఉంటుంది, ఇంట్లో పేరెంట్స్ని చూసుకోవాలి, డబ్బులు చేయాలి. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. ఈ 13 years జర్నీలో ఎప్పుడైనా కానీ ఏదో ఒక సందర్భంలో అయినా కానీ అరే ఇవన్నీ మన వల్ల కాదురా బాయ్ వద్దురా బాయ్ అనిపించింది. నేను వెళ్ళిపోయాను కూడా. ఇప్పుడు అనిపించింది, నేను బెంగళూరు వెళ్ళిపోయాను. జాబ్ కోసమా? జాబ్ కోసం కాదు, యాడ్స్ చేసుకుందామని. సినిమాలు వర్కౌట్ అవ్వట్లేదులే, యాడ్స్ చేసుకుందాం. చిన్న యాడ్ ఏజెన్సీ కూడా స్టార్ట్ చేసి చేసుకుంటున్నాం బేసికల్. అప్పుడు ఇంక మర్చిపోయాం. లాస్ట్ 2 years వరకు సినిమాలు ఏం లేవు, యాడ్స్ చేసుకుంటున్నాం బెంగళూరులో. ఓకే. అప్పుడు ఏదో గోవా ఫిల్మ్ బజార్ చూసాం బేసికల్లీ. గోవా ఫిల్మ్ బజార్ చూసి వెళ్ళాం అనమాట. అప్పుడు పిచ్ చేసాం ఈ ఐడియా, సినిమా బండి ఐడియా బేసికల్లీ. అప్పటి నుంచి ఇంకా అలా కిక్ స్టార్ట్ అయింది మళ్ళీ నా జర్నీ. సో ఇట్ వాజ్ అదే గోవా ఫిల్మ్ బజార్ అన్నది నా లైఫ్ టర్నింగ్ పాయింట్. నేను అంటే ఎవ్రీ ఇయర్ వెళ్తా గోవా ఫిల్మ్ బజార్ కంప్లీట్. ఇట్స్ ఎ వెరీ వెరీ కమ్యూనల్ ప్లేస్ బేసికల్లీ. అది అంటే లైక్ ఆల్ ఫిల్మ్ మేకర్స్ అరౌండ్ ద వరల్డ్ విల్ కమ్ దేర్. దే హ్యావ్ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్స్ దేర్. అంటే ఎవ్రీబడి, నాకు చాలా ఇష్టం ఆ ప్లేస్ కానీ, ఆ వైబ్ కానీ చాలా బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ మీ లైఫ్ను మార్చేసింది ఒక రకంగా చూసుకుంటే గోవా ఫిల్మ్ బజార్. అంతే, గోవా ఫిల్మ్ బజార్. ఇప్పుడు మీరు అంటే ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి సో ఈ ఫిలిమ్స్ రావడం అనేది కూడా దట్ వాస్ డిఫరెంట్. కమింగ్ టు ద సినిమా బండి, ఎంత స్ట్రగుల్ పడి ఉంటారు? ఎంత స్ట్రగుల్ పడి ఉంటారు? అంటే తక్కువ క్రూతో చేసాం చాలా. అంటే ఒకటి నేను ఏం చెప్తానంటే, స్ట్రగుల్ అన్నది ఆ మాట సినిమాల్లో వాడకూడదేమో అనిపిస్తుంది ఎక్కువ. ఎందుకలాగా? ఎందుకంటే వీఆర్ డూయింగ్ వాట్ వీ లవ్ కదా, మనం నచ్చి చేస్తున్నాం కదా. ఈ జీవితమే చిన్న జీవితం అబ్బా మంది. నచ్చి చేయడం అన్నది బ్యూటిఫుల్ థింగ్ అనిపిస్తుంది నాకు. చాలామంది నరకం ఏంటో తెలుసా, ఈ ఐటీ జాబులు చేయలేకపోతున్నారు వాళ్ళు. అది నరకం, చాలా కష్టం. అంటే అది రోజు పెయిన్. అందరికీ ఒక చిన్న డ్రీమ్ ఉంటుంది బ్యాక్ సైడ్. చాలామందికి ఐటీ వాళ్ళకి యూఎస్ వెళ్ళిపోయిన బోల్ డ్రీమ్ ఉంటుంది బ్యాక్ సైడ్, ఎప్పుడైనా సినిమా తీయాలి. కానీ ఇరుక్కుపోతారు ఐటీలో, నచ్చకుండా చేయాలి. దట్ వాజ్ ద మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్. ఈ స్ట్రగుల్ ఎంతైనా ఎంత హాయిగా నువ్వు నచ్చింది చేస్తున్నావు కదా, దట్ వాజ్ ద బ్యూటిఫుల్ థింగ్ అనిపిస్తుంది నాకు. నచ్చింది చేయడం, నువ్వు ఫుడ్ లేకపోయినా పర్లేదు అబ్బా, నువ్వు నచ్చింది చేస్తున్నావు, అంతకు మించి ఏం కావాలి లైఫ్లో. అరే మనకు అదే యూఎస్పీ కదా. ఏంటంటే ఎప్పుడైనా డౌన్ అయిపోయినా కానీ మనకు నచ్చింది చేస్తున్నారు. దట్ ఈస్ బ్యూటిఫుల్. అండ్ ఆ స్ట్రగుల్ బాగుంటుంది. ఓకే. అంటే ఒక విషయం చెప్తా, మనం ఒక సక్సెస్కి వెళ్ళిపోయాం అనుకో, ఒక మంచి స్టేజ్కి వెళ్ళిపోయాం అనుకో, నాకు ఒకటి ఎప్పుడు భయం వేస్తుంది, ఈ ప్యాషన్ ఏదైతే ఉందో తగ్గిపోతుంది. ఒక స్టేజ్కి వెళ్ళాక ఈ సినిమా వర్క్ అయిపోతుంది నీకు. ఇప్పుడు నువ్వు యాంకరింగ్ చేస్తున్నావు, ఇప్పుడు స్టార్టింగ్లో వచ్చేటప్పుడు ఫస్ట్ యాంకరింగ్ ఎలా ఉంటుంది ఓ పాయింట్ వర్క్ అయిపోతుంది నీకు. వర్క్ ఇప్పుడు చేయాలా అంటే ఎవరికైనా అది ఆ వర్క్. నాకు ఎప్పుడు సినిమా వర్క్ అయిపోతుంది అనిపిస్తే ఐ విల్ లీవ్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎప్పుడైనా అది వర్క్ అని అనిపిస్తే నాకు, ఇఫ్ ఇట్ ఈస్ ఎ వర్క్, నేను ఇప్పుడు పని చేయాలి ఎవరికో, ఇప్పుడు నాకు సినిమా ప్యాషన్ అంతా వదిలేసి నేను ఇప్పుడు వర్క్ చేయాలంటే ఐ కాంట్ స్టే హియర్. దెన్ యూఆర్ నాట్ ఎలిజిబుల్. నువ్వు ఎందుకు వచ్చావు ఇండస్ట్రీకి? స్టార్టింగ్లో ప్యాషన్ కదా వచ్చావు. దాని వర్క్ అని దాన్ని ఇప్పుడు దాని ప్రెషర్ తీసుకొని ఫుల్ ప్రెషర్గా, అంటే కొన్నిసార్లు అనిపిస్తుంది సెట్లోని
ఫుల్ ప్రెషర్గా ఏదో ఏదో అయిపోతున్నట్టు అంత హడావిడి నాకు అంత చాలా రిలాక్స్డ్గా ఉంటుంది మా సెట్. సరదాగా వచ్చాం, వీఆర్ ఎంజాయింగ్. ఆ ఎంజాయ్మెంట్ ఉంటేనే కానీ యూ కాంట్ గెట్ ఏ డెలివర్డ్ అవుట్పుట్ అనిపిస్తుంది నాకు. లక్షలతో తీసిన సినిమా బండి ఎక్కడ, ఇప్పుడు కోట్లతో తీసిన శుభం ఎక్కడ జర్నీ ఏంటంటే అంటే ఇన్ఫాక్ట్ మనం మేక్ చేస్తున్న మూవీస్ కానీ కొన్ని కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేసి ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కానీ ఫస్ట్ మూవీకి ఇది కావాలి అలా కావాలి అని మనం ఎక్స్పెక్ట్ చేసి ఉంటాం. కానీ దాంట్లోనే ఏదైనా మనకు అవకాశం వచ్చింది రాబాయి, దాన్ని మనం ఎట్లా ఒకటి ఫుల్ఫిల్ చేసుకోవాలని ఎంతో కంప్రెస్డ్ గా చేసిన సందర్భం నుంచి ఏది కావాలంటే అది దొరుకుతుంది. మన క్రియేటివిటీని ఇంకా చూపెట్టుకోవడానికి వచ్చింది. హౌ యు ఫీలింగ్ బ్రో? దీనికనే కానీ పరదాకైనా కానీ అంటే పెరుగుతుంది. అంటే ఒకటి నేను నమ్ముతా, నేను పెద్ద సినిమా తీయొచ్చు నా లైఫ్లో, కానీ పెద్ద సినిమా తీసిన ఒక చిన్న బడ్జెట్లో సినిమా బండి లాంటి సినిమా మళ్ళీ చేద్దామని కూడా ఉంటుంది నాకు. బికాస్ చాలా ఆనెస్ట్ అది. అది నాకు నీకు చాలా కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చింది. అంటే పెద్ద స్టార్తో పెద్ద సినిమా 100 కోట్ల సినిమా తీసామనుకో నేను, ఆ రోజు నేను ఒక 10 లక్షలతో ఇంకొక సినిమా కూడా చేయిద్దాం ఉంటుంది నాకు. ఉంటుంది చేద్దాం, ఇండీ ఫిల్మ్, చిన్న ఫిల్మ్. ఎందుకంటే అందులో ఆనెస్టీ ఉంటుంది, చాలా ఆనెస్టీ ఉంటుంది. ఆ ఆనెస్టీ పోకూడదు. ఎవరికైనా పెద్ద సినిమా చేసినప్పుడు అరే నా ఫస్ట్ సినిమా రా, ఆనెస్టీ భలే ఉండేది అనిపిస్తుంది ఎవరికైనా. అది నన్ను మిస్ అవ్వకుండా ఉండాలని నేను చూసుకుంటా. లైక్ ఐ వాంట్ టు మేక్ ఆల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ బేసికల్లీ. పెద్ద సినిమాలు చేద్దాం ఉంటుంది, చిన్న ఇండీ ఫిల్మ్స్ చేద్దాం ఉంటుంది. ఐ లైక్ సినిమా బేసికల్లీ. సినిమా అంటే ఇష్టం. అది పెద్దది చిన్నది ఏం కాదు, సినిమా ఇది సినిమా. సో దట్స్ వై ఐ లవ్ సినిమా బేసికల్లీ. ఏంటి మీకు రాఘమయ్యకి ఫ్రెండ్షిప్ బాండింగ్? అదే నా 3 సినిమాలు ఉన్నాడు రాఘమయ్య. నెక్స్ట్ సినిమా పెట్టుకోకపోతే తిడతాడో. ఎంత కొంపది శుభంలో కూడా ఉన్నాడా ఏంటి? శుభంలో కూడా ఉన్నాడా? లేడు, బట్ అదే సినిమాలో ట్రావెల్ అవుతున్నాడు కదా. ఎందుకంటే సో సినిమా బండి తర్వాత యూ వెంట్ ఫర్ ద పరదా. సో ఆ 2 మూవీస్ లో కూడా ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్. సో అందుకోసం అని చెప్పేసి కానీ ఏంటంటే మనోడికి లైఫ్ ఇచ్చింది మీరే బ్రో. తనతో కూడా అన్నాను, ఆ డైలాగ్ అనేది ఇప్పటికీ ఎప్పుడైనా కానీ స్క్రోల్ చేస్తుంటే వచ్చినప్పుడు ఇన్ఫాక్ట్ ఒక నిమిషం ఆగి విని భలే చెప్పాడ్రా అనిపించిన సందర్భం. బ్యూటిఫుల్ యాక్టర్ సినిమా బండి. చూడండి సినిమా బండి. నేను ఇప్పటికీ అందరినీ నెట్ఫ్లిక్స్లో ఉంది, అది చాలా మంది నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉండదు, అదొకటి ప్రాబ్లం నాకు. ఇప్పుడే అంటే నాకు ఆ సినిమా చాలా మందికి రీచ్ అవ్వలేదని బాధ ఉండిపోద్ది నాకు. అంటే నేను వెళ్తా మామూలుగా లోకల్ సినిమా బండి చూసారంటే అదే సినిమా అంటారు ఇంకా స్టిల్. అంటే చాలా మందికి అంత రీచ్ అయిపోలే ఆ సినిమా. అట్లీస్ట్ శుభం తర్వాత అయినా ఈ డైరెక్టర్ ఫస్ట్ సినిమా వేయటం చూస్తారు అని ఆ సినిమా బండి చూడాలని నేను కోరుకుంటున్నా. చూస్తారు సినిమా బండి మంచి సినిమా. అంటే చాలా మందికి తెలియదు, అంటే ఫిల్మ్ మేకర్స్కి వీళ్ళు తెలుసు, కానీ ఇప్పుడు మీరు కృష్ణానగర్ మామూలుగా ఎక్కడికో వెళ్ళి సినిమా బండి అంటే అంతగా వాళ్ళు ఏమి సినిమా బండి అని తెలియదు. ఐ ఆల్వేస్ విష్ సినిమా బండి చూడండి, ఖచ్చితంగా చూడండి సినిమా బండి, మీకు నచ్చుతుంది, ఖచ్చితంగా నచ్చే సినిమా అది. కానీ యాక్టింగ్ అసలు రాని వాళ్ళు చేస్తున్నా కానీ అదేదో మనం జనరల్ గా ఉంటది తప్ప, సో అదేదో యాక్ట్ చేసినట్టు మాత్రం ఎక్కడ ఎవరి దగ్గర నుంచి డెలివర్ అవ్వదు. ఈవెన్ అక్కడ ఆటో డ్రైవర్ గా కానీ మన అందరూ కానీ హీరోయిన్ టైప్ లో యాక్ట్ చేసిన అమ్మాయి కానీ అండ్ వచ్చిపోయిన వాళ్ళు కానీ ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళందరినీ? అసలు ఆడిషన్స్ అంతా కంప్లీట్ ఆడిషన్స్, వర్క్ షాప్స్ అవుతాయి, చాలా బోల్డ్. శుభంలో కూడా బోల్డ్ వర్క్ షాప్స్ అవుతాయి. నేను ఐ బిలీవ్ ఇన్ దట్ వర్క్ షాప్ ప్రాసెస్ బేసికల్లీ. మొత్తం యాక్టర్స్ అందరూ కూర్చొని అందరికి స్క్రిప్ట్ ఇచ్చి ఒక రౌండ్ టేబుల్లో అందరూ కూర్చొని ఈ సీన్ ఎలా చేద్దాం, ఆ సీన్ ఎలా చేద్దాం. సో వెరీ కొలాబరేటివ్ థింగ్ అనమాట. సరదాగా ఇప్పుడు క్రికెట్ ఎలా ఆడతాం అలా అందరూ కలిసి ఒక గెలిపిస్తాం కదా. నాట్ వన్ టీమ్ వర్క్. టీం లేకపోతే అవ్వదు సినిమా. అన్ని పాత టీవీలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఒక పాత టీవీ. ఈ శుభం ట్రైలర్ చూస్తుంటే ఆపుకొని ఇన్ డీటెయిల్ గా చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరి చేతిలో కూడా భలే పట్టుకొచ్చారు. అదే మా ఆర్ట్ డైరెక్టర్ రామ్ అసలు క్రేజీ వర్క్. అంటే తను నాకు అసలు తనతో ట్రావెల్ అవుతాను కంప్లీట్లీ నా సినిమాలో. అంత నచ్చిన వర్క్ రామ్ది. ఓకే. సో డెఫినెట్లీ అంటే ఇట్స్ ఆల్ క్రాఫ్ట్స్ అబ్బా. సినిమా నాకు నచ్చింది ఏంటంటే సినిమా ఇట్స్ డైరెక్టర్ కనిపిస్తాడు, మీకు డైరెక్టర్ అని కనిపిస్తాడు, కానీ వెనకాల ఒక క్రాఫ్ట్ ఉంటుంది అసలు. ఒక పెద్ద అంటే ఒక ఎడిటర్ ఉంటారు, ఒక సినిమాని చెక్కే మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు, ఆ ప్రొడక్షన్ డిజైనర్ ఉంటారు, ఒక కాస్ట్యూమ్ డిజైనర్ ఉంటారు. ఇంతమంది కలిసి ఒక ప్రొడక్ట్ చేయడం అన్నది ఒక బ్యూటిఫుల్ ఫామ్ అనిపిస్తుంది నాకు. అది
అంతమందిని మేనేజ్ చేయడానికి కెప్టెన్ ఆఫ్ ద షిప్ ప్రవీణ్ బ్రో. అంటే యాక్చువల్గా మిమ్మల్ని అంటే ఇండస్ట్రీలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలి అని అనుకోవాలి అంటే సో ఎలా రావాలని అనుకుంటారు మీరు? అంటే ఈ కైండ్ ఆఫ్ జోనర్కి హీస్ అ పర్ఫెక్ట్ అలా లేదు, అలా వద్దనుకుంటాను ఫస్ట్లీ. అంటే నా పరదా వెరీ డిఫరెంట్ సినిమా. ఇప్పుడు శుభం చూసాక పరదా తీసిన డైరెక్టర్ శుభం డైరెక్టర్ ఒకటేనా, అలా ఎలా అవుతుంది అని అనుకుంటారు. అంటే ఒక్కొక్క సినిమాకి సంబంధమే ఉండదు. ఐ వాంట్ టు బీ దట్ డైరెక్టర్ బేసికల్లీ. అంటే ఐ వాంట్ టు మేక్ ఫుల్ యాక్షన్ ఫిలిం, అసలు సూమోలు ఎగరాలి, కమర్షియల్ సినిమా, ఇలా విలన్ రావాలి, అలా సినిమా చేద్దాం ఉంటుంది. ప్యారలల్ గా ఒక చిన్న సినిమా, చెప్పారు కథ సినిమా చేద్దాం ఉంటుంది. అంటే సినిమా ఎవ్రీథింగ్ ఇస్ సినిమా ఫర్ మీ. సో ఐ లైక్ ఆల్ కైండ్ ఆఫ్ జానర్స్ బేసికల్లీ. సో నాకేంటంటే అన్ని రకాల సినిమాలు చేద్దాం, అప్పుడే కదా కిక్ ఉంటుంది నా లైఫ్లో. కిక్ ఉండాలి కదా. నేను ఒక కైండ్ ఆఫ్ జోనర్కి వెళ్ళిపోలేను నేను. ఐ వాంట్ టు ప్రతి సినిమా షుడ్ బి సంథింగ్ న్యూ ఫర్ మీ, సంథింగ్ న్యూ టు లెర్న్, సంథింగ్ న్యూ టు ఎక్స్పీరియన్స్. ఇట్స్ ఆల్ లెర్నింగ్ ప్రాసెస్. ఈ సినిమాలు అన్ని లెర్నింగ్ ప్రాసెస్. మిమ్మల్ని ఎగ్జైట్ చేసామంటే ఇక్కడ ప్రేక్షకులు కూడా ఎగ్జైట్ అయిపోయినట్టేనా? అంతేనా? అండ్ సీట్ ఎడ్జ్ సీన్స్ కానీ అండ్ సీట్లలో కదిలే సీన్స్ కానీ ఏమన్నా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? డెఫినెట్లీ చాలా చాలా బాగుంటుంది శుభం. అసలు సినిమా ఇంకా సేమ్ మచ్ అబౌట్ ఇట్. ఇంటర్వ్యూ సినిమా చూసాక మీరు ఇలా మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. సో కావాలంటే మీకోసం ఇది క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకోటి పెట్టుకుందాం. లేదు లేదు, సినిమా చూడండి. అంటే ఇంత నమ్మి చెప్తున్నాను చూడండి, అందరికీ చెప్తున్నా. ఇంత నమ్మి ఒక డైరెక్టర్ ఇంత కాన్ఫిడెంట్గా ఇంత నమ్మి ఎందుకు చెప్తున్నాడు? ఏదో ఉండే చెప్తారు కదా ఇంత కాన్ఫిడెంట్గా. సో డెఫినెట్లీ బాగా వర్కౌట్ అయ్యే సినిమా, ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే సినిమా అని నమ్మకం.